అవధూత అంటే ఎవరు? సన్యాసి అంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పక తెలుసుకోవలసిన స్థితులు. అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎప్పుడో ఎక్కడో ఏమరపాటుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము. సన్యాసం 4 రకాలు. వైరాగ్య సన్యాసం. వ్యర్థమైన విషయం వినడం చూడడంపై ఆసక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం లేదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలవుతుంది. జ్ఞాన సన్యాసం. సత్సాంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోతాయి. సత్యాసత్య విచక్షణంతో జ్ఞానంతో నిత్యం కర్మలాచరిస్తూ ఏదీ తనకు అంటకుండా వసిస్తూ ఉంటాడు. జ్ఞాన వైరాగ్య సన్యాసం. సాధన ద్వారా ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తాను అన్వయించుకున్న నిత్య ఆనంద స్థితిలో జీవిస్తాడు. కర్మ సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమ ధర్మాలను నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండడం. ఈ సన్యాసులు 6 రకాలు. కుటిచకుడు. శిఖ, యజ్ఞోపవీతం, దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. బహుదకుడు. ఇతను రోజుకు 8 ముద్దల ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు. హంస. ఇతను జడధారి అయి కౌపీనం ధరించి ఉంటాడు. పరమహంస. వెదురుదండాన్ని కలిగి 5 గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కౌపీనం మాత్రం ధరించి నిరంతర సాధనలో ఉంటారు. తురీయాతీతుడు. దేహాన్ని ఒక శవంలా చూస్తాడు. అవధూత. ఇతనికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్ మిథ్య, నేను సత్యం అంటూ నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు, చూసేవాడికి కనిపించే ఈ రూపం నాది కాదు, నాకు పాపపుణ్యాలు సుఖదుఖాలు లేవు, గర్వం, మాత్సర్యం, దంభం, దర్పం, ద్వేషం అన్నింటినీ త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారం తర్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశి దొరకని రోజు ఏకాదశి, దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్యం ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. కర్మలు అన్నీ క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబలి కప్పుకొని ఉంటాడు. సర్వేజన సుఖినో భవంతు.